బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. ఆ చెప్పిన విషయాలు మీకు ఒకదాని తర్వాత ఒకటి పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే దీని తర్వాతి నెక్స్ట్ వీడియోలో ఆ చెప్పిన విషయాలలో ఎంతవరకు నిజమయ్యాయి, ఒకవేళ నిజమైతే ఎలా నిజమయ్యాయి అని ప్రూఫ్స్తో సహా చెప్తాను. ఒకవేళ నిజం కాకపోతే ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉందా, అలాగే జరిగే అవకాశాలు ఏంటి అని కూడా నేను చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఈ వీడియోలో మట్టుకు వచ్చేసి కేవలం బ్రహ్మం గారు చెప్పిన విషయాలు మాత్రమే చెప్తాను. మీకు నెక్స్ట్ వీడియో కావాలి అని అనుకుంటే పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేసి ఆ తర్వాత అప్లోడ్ చేస్తాను. అయితే బ్రహ్మం గారు ఒకేసారి కాలజ్ఞానం చెప్పలేదు, చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చాలా వేరు వ్యక్తులకు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే కాలజ్ఞానం అచ్చమ్మకి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని బోధించారు. అందులో ఏం చెప్పారంటే, మొదట ధర్మదేవత కలియుగమునందు 4808 సంవత్సరముల తర్వాత భూలోకంలో పుణ్యస్థలాల్లో మాత్రమే ఉండును అని చెప్పాను. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి పాపములు పెరుగును, అలాగే కలహములు అధికమవును, అలాగే మితి తప్పిన తిండి మితిమీరిన నిద్ర వల్ల జీవులు నిలిచిన తావున నిలువక సంచారము చేయుదురు. ఇక ఆ తర్వాత పాయింట్, శాంతమూర్తులు కోపిష్ఠులయ్యెదరు, నీచులు మిక్కెట మౌదురు, వర్ణాశ్రమ ధర్మములు చెడును, అధికులు అనామకులను ఆశ్రయింతురు, రాజులు రాజ్యములను విడిచి నీచ పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మరులగుదురు. అయితే వీడియో మనం ముందుకు వెళ్లే ముందు నాకు ఒక చిన్న సపోర్ట్ కోసం జస్ట్ లైక్ చేయండి. అలాగే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో డైరెక్ట్ చెప్పరు, ఒక కోడ్ వర్డ్ లాగా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీకు అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో క్లారిటీగా వినండి. అయితే నెక్స్ట్ వీడియోలో దీనికి ప్రతి ఒక్క క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను. కానీ ముందుగా ఏ విషయాలు చెప్పాడనేది తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి జస్ట్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో పాయింట్స్ మాత్రం వినుకుంటూ వెళ్ళండి. తర్వాత వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఇక బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం విషయానికి వస్తే ఏం చెప్పాడంటే, కులధర్మములు అడుగంటును, అలాగే జాతి సంకరము కలుగును, అలాగే కలహములచే కొట్టుకొని కొందరు చత్తురు, పాడి పంటలు పెరుగును, తండ్రి కొడుకులు కలహింతురు, వావి వరుసలు చెడును, జీవ బ్రాహ్మణ దూష గురుదూషణ జరుగును, దొంగల బెడద రోగముల బాధ అగ్నిభయము అధికముగా అగును, అలాగే ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు, వన్యమృగములు పల్లె సీమలు చేరును, అలాగే ఏనుగు పంది పిల్లను కనును, పంది కోతి పిల్లను కనును, ఆ తర్వాత వేశ్యల వ్యామోహములచే దరిద్రులగుదురు, ఆ తర్వాత వేదము మాలలు నేర్తురు, ఆ తర్వాత చోళమండలము నశించును, ఇక శిలలు కండలను గ్రక్కును, వాటిని తినుటకు గద్దలు వచ్చి చచ్చును, ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చి గంతులు వేయుదురు. ఆ తర్వాత అని అంటుంటే మీకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కావచ్చు. సో డైరెక్ట్ పాయింట్సే చెప్తా, అర్థం చేసుకోండి. బెండ్లు మునుగును, గుండ్లు తేలును, కొండమండును, కడుపు మంటలు పుట్టి కొందరు చచ్చిపోతారు, నోటిలో బొబ్బళ్ళు పుట్టి రక్తము కక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చచ్చిపోతారు, పశువులు గుంపులుగా చచ్చును, అన్యదేశీయులు భారతదేశము యావత్తును పరిపాలించెదరు, ఆ కాలమున అందరూ వారి విద్యలను నేర్తురు, ఇక వర్ణము లేకమగును, ఎడ్లు లేకుండా బండ్లు నడుచును, మంచినీట దీపము వెలుగును, పులి మేక ఒకచోట కలిసి నీరు త్రాగును, ఊరూరా జనులు కలహములతో కొట్టుకు చత్తురు, వెంపలి మొక్కలకు నిచ్చెనను వేసుకొని ఎక్కెడివారు పుట్టెదరు, విజయనగరం పూజలందుకొని కొన్ని రోజులు చెడిపోవును, కాశీ 40 రోజులు పాడుబడును, కురుక్షేత్రమున జనులు మూకలుగా నరుక్కొని మృత్యులయ్యెదరు, 12 రోజులు గోదావరి నదిలో నీరు సమిసి తదుపరి ఉప్పొంగును, కాళాస్తీశ్వరుని ద్వారపాలకులు గ్రుద్దుకులాడుకొందురు, వెంకటేశ్వరుని దక్షిణ హస్తము అదురును, మంగళగిరిలో వైష్ణవులు కలహములచే యుద్ధమునకు తలపడుదురు, కుక్కలు గుర్రాలను చంపును, పగలు చుక్కలుబడి కొన్ని గ్రామాల్లో జనాలు నశింతురు, మింటి చుక్కలు నేలరాలును, కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్కలొకటి పుట్టి 5 నెలలు ప్రకాశించును, కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడును, నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరింతురు, అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెముగా మపహరింతురు, మలయాళ మందలి మందపాలుడు మానవులతో మాటలాడును, తిరుపతి మార్గమును కట్టుబడును, నెత్తుటిచ్చే భూమి తడియును, కొండవలే ఎముకలు ప్రోగులు పడును,
దుష్ట గృహములు విభజించును, ప్రజలు హాహాకారములు చేదురు. కాకులు వికారముగా కూయును, జాము జాముకు నక్కలర్చి కొందరు నష్టమయ్యెదరు. కొండవీటి రాతిగరుడ స్తంభం నుండి జనులందరూ నశించిపోతారు. 5 సంవత్సరముల కలియుగము గడిచిన తర్వాత కాశీలో గంగ అనేదే కనబడదు. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును. బెంగుళూరు కామాక్షి రక్తం కక్కుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. మాచర్ల రాజులొక మదవతి వల్ల సమసిపోతారు. చిన్న కేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారెంపుడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైల దక్షిణాన గాలివానల వల్ల గుండ్లు దొర్లుతాయి. రక్తపు వాన కురుస్తుంది. దండలు పగిలి కాకులు గ్రద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది. ముక్కుపచ్చలారని పసిబిడ్డలు మాట్లాడతారు. ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి. 6 మతాలు ఒక్కటవుతాయి. ఆహాకారాలు ఆకాశమున ముట్టుతున్నాయి. అర్ధరాత్రి గంటారావం శంఖధ్వని వినబడుతుంది. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు. పుణ్యాత్ములు మాత్రమే బ్రతుకుతారు, పాపాత్ములు నశిస్తారు. పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి. తిరుపతిలో తురకలు చెండాలులు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగలించబడుతుంది. తిరువల్లూరులోని వీరరాఘవ స్వామి వారికి తిరుమేనం చేస్తారు. అందువలన ఆయనకు కుండలాది చెమటలు పట్టును. పుణ్యస్థలాలలో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణ గోదావరిల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు. అందువల్ల శీత జ్వరాలు కలిగి కొందరు నశించిపోతారు. కృష్ణ మధ్య బంగారు రథం ఒకటి కనిపిస్తుంది. దానిని చూసిన వారు గ్రుడ్డివారు అవుతారు. కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనమైపోతాయి. రాతి రథాలు విరిగిపడతాయి. దేవ బ్రాహ్మణులాచార శూన్యులై కటిక దరిద్రులు అవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలల బంగారు మొసలి కనబడి ఆమెలో లీనమవుతుంది. ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య రాత్రి అందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణం అని ప్రజలు భ్రమపడతారు. హరిహరుల ఆలయాల్లో రక్తం పుడుతుంది. 2 బంగారు హంసలు ఆలయాల్లోకి వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి. వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాదులు చస్తారు. ఆకాశమున తూర్పు పడమరలకు చెంగావి చీర పట్టినట్లుగా పడుతుంది. కొంతలో గణగానార్భటములు వినబడుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారు అచ్చమ్మ గారికి చెప్పారు. అయితే ఇప్పుడు అన్నాజయ్య అనే వ్యక్తికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని బోధించారు. అన్నాజయ్య అనే వ్యక్తికి ఏమేం చెప్పారంటే, చతురంగ బలాలలో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు. జారచోరులు మిక్కటమవుతారు. మత కలహాలు చుట్టుముడతాయి. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులందు అరవగా అది విని కొందరు తిరుపతి దేవిలో ధూమకేతువు పుట్టి దాన్ని చూసి కొందరు చచ్చిపోతారు. పిడుగుపాటుకు నదులన్నీ ఎంకిపోతాయి. అగ్ని వెన్నెలలా చల్లగా ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కళ్ళుని కోల్పోతారు. బెంగుళూరు నందయ్యను వాడు ఉద్భవిస్తాడు. అది మీకు నిదర్శనం. ఉత్తర దిక్కున శుద్ధపాడ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగుపడగా వెనువెంట మాయాజంగాలు అడుగడుకు 7 గడుగులు నడుచువారు వస్తారు. తల్లిని పిల్లలు, పిల్లలను తల్లులు చూడక పొలాల నుండి తిరుగుదురు. కాయ కసరులతో కడుపు నిండక రేగిడి మన్ను రాత్రి పగళ్ళు తిని దాని వలన కొందరు చస్తారు. అర్ధరాత్రులందు గ్రామాల్లో కేకలు వినబడును. శీలవతులు నీళ్లల్లో పడి చస్తారు. ఆచారవంతులు అనాచారులై పోతారు. ఉత్తమ కులములు అమంగళమైపోతాయి. వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయి. నా రాకకు ముందు దుష్టులందరూ నశించిపోతారు. మహనీయుడగు లింగయ్య నిజరూపు జూపును. మనస్సు కల్లోల పడును. శ్రీశైల తీర్థము నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడతాడు. నందికొండకు ఉత్తరాన గల గుహలో 120 గుర్రములు వికృతి మనుషులు ఉద్భవిస్తారు. 5 రకాల వాద్యములు, 4 బడిసెలు, 12 గుడార్లు, తమిడి పట్లు ఉత్పత్తి అవుతాయి. మార్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును. 5 సంవత్సరాల కుర్రనాగన్న 5 వేదాలు చదువుతాడు. కుమారస్వామి గుడి తలుపులు వారము దినములు మూసి ఉంటాయి. సప్తఋషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగబడతారు. ద్విజులు సత్ప్రవర్తన వల్ల జూచుట కొల్లరు. దేవ బ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరము కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకుంటారు.
లింగాపురమునందొక శక్తి పుట్టును. శ్రీశైల మల్లికార్జునుని గుడిలో విగ్రహములకు స్వరూపము వచ్చి అటుపై ఊరూరా నాట్యములు చేయును. నేరస్తులకు భయము కలుగును. అలాగే శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వస్తాడని తెలియజెప్పును. రక్తవర్షము పడును. కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టమునర్చును. దేశ దేశములకు దేవతలను పంపుట జరుగును. కర్ణాటకమును కాలిని పంపు, తురక దేశమునకు దుర్గని పంపు, అరవ దేశమునకు అర్కసోముని పంపు, కేరళకు వీరభద్రుని పంపు, మధ్య మధ్య దేశములకు భైరవుని పంపు, మహానందికి నాగేంద్రుని పంపు, కందనూరుకు యతిని పంపు. 8 దిక్కులందు 7 ఏళ్ల పసివాళ్ళు వడగాలి సోకి నడినెత్తి పగిలి గండమాలలు కలిగి రాచపుండ్లు పుట్టి నోటియందు బొబ్బలెక్కి ముఖమున పుండ్లు లేచి వింత వ్యాధుల వలన కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు నడుస్తున్నవారు నడుస్తున్నట్లే నాశనమైపోతారు. మింట మిరుముట్లు గొలుపుచు చుక్కలు గలగ వాటిని చూచి అమ్మరోయని అరచి కొందరు చస్తారు. ఆకాశమున పుట్టిన ధ్వని వల్లను కొందరు చనిపోతారు. జాము జామున కుక్కలు కూయగా బీతిల్లి కొందరు చస్తారు. రాత్రింబవలు గద్దలు అరుచుటనే కొందరు చస్తారు. నీటిలో గల జంతువులు చచ్చెదమను అనుచు ఈవలకొచ్చును, అంటే బయటకి వచ్చును. శ్రీశైల భ్రమరాంబ గుడిలో మొసలి దూరి 7 రోజులుండి మేకవలె అరిచి మాయమగును. అందువలన కొందరు నష్టమగుదురు. శ్రీశైలం కొండపై నిప్పులు రాతి ధ్వని కలుగును. తేజము తేజమని శక్తి వెలువడి పులివలె గాండ్రించును. మహాదేవుని కంటి నుండి మినుగురులు కురియును. పార్వతి కంట నీరు కారును. నందీశ్వరుడు అకటాయని రంకెలు వేసి కాలు దువ్వును. సూర్యగోళము నుండి వాక్కను శబ్దమెగయును. ధర్మదేవత ఆకాశమందు ఆవిర్భవించును. విషగాలి సోకి శంకరుని కంట నిప్పురాలును. బసవేశ్వరుని కంట నీరు కారును. కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాట్లాడుతుంది. భ్రమరాంబ ముందు బసవేశ్వరుడు తోక విదలించును. ఏలూరులో ఏనుగుల వల్ల గుగ్గిళ్ళరాయుడు మరణించును. తిరుపతి కొండపై తురకలాడుదురు. కపిధ్వజము కదలి శబ్దమగును. గరుడధ్వజము 4 దిక్కుల కెగసి ఆడును. వినాయకుడు వేద మంత్రాలను ఊరూరా చదువును. అందువలన ఆకాశమున ఆ ఆ ఆ అను శబ్దము కలిగి కొందరు నశింతురు. గొర్రెలు అరుచును. భూదేవి బో అని అరుచును. జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తము కారెను. బెబ్బులులు ఊరూరా నరులను గొంతు కరచి చంపెను. సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి పురుషాది అబాల గోపాలము పాటలు పాడుదురు. పువ్వుల వానలు కురుస్తుంది. తూరగనందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడుచుండును. ఆకాశము రక్తమగును. 18 వర్ణముల వారు శివకేశవ నామాలు చెబుతారు. నెత్తురు వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఏడ్చును. మహాయోగి రాకను భూదేవి తెలుపును. పంచవేదాలను పట్టుకొని పంచములు బజారులందు పంచాంగములు చెబుతారు. విప్రులు పరజాతి దాసులవుతారు. ఈశ్వరనామ సంవత్సరము నుండి విక్రమనామ సంవత్సరం వరకు 7 గ్రామాలు 1 గ్రామం అవుతాయి. కప్ప కోడి వలె కూయును. ఈశాన్య దిక్కున విషగాలి, మడిగొండయందు సుడిగాలి పుట్టి కొందరు చనిపోతారు. నా మఠము ఈశాన్యమున వాగపర్తి దిక్కుగా పంచాననము వారి చిన్నదాని గర్భము పగిలి ఒక చిన్నవాడు జన్మిస్తాడు. అతడు తానే భగవంతుణ్ణి అని చెప్పును. నా భక్తులు అది నమ్మరు. ఉత్తరాది యందొక మర్రి తొర్రలో నెత్తిన కొమ్ములున్న మహాత్ముడు పుట్టును. చీలిన చెట్టు నుండి ఈవలకొచ్చి దేశమును తానే భగవంతుడును అని అంటాడు. పడమటి యందొక చింత తొర్ర నుండి దిగంబరుడు అవతరించిన దక్షిణాన తానే గొప్పవాడు అని అంటాడు. నా భక్తులు ఇవి ఏమీ కూడా నమ్మజాలరు. నెల్లూరి సీమ నీట మునిగిపోయెను. 4 దిక్కుల యందు నలుగురు పుట్టి దేశము మీదికి వచ్చెదరు. నా మఠముపై 6 దొండతీగ పుట్టి ఒక రాత్రిలో 7 గడియలకు మఠమంతటా అల్లుకొని మార్గము లేకుండా పోవును. మక్కాయందు వరాహము పుట్టి మహమ్మదీయులకు తగవులు పెట్టి తనను పట్టవచ్చిన వారికి చిక్కక బెజవాడ కృష్ణానది వరకు వచ్చి అదృశ్యమవును. అందువలన కొందరు చనిపోతారు. 100 పుట్లు నల్లులు నేలరాలును. తిరుపతి యందొక విష్ణు భక్తుడు జన్మించి శివనామ స్మరణమును 8 గడియలు తెరిపి లేకుండా చేయును. లోకరక్షకుడు విష్ణువు గనక బ్రహ్మలేడు, శివుడు లేడు అని హరహర భక్తులు వాదులాడుకుంటారు. ఈ తర్కము శ్రీశైలము వరకు పోవును. తిరిగి దానికి ఋషులు తీర్పును చెప్తారు. ఇక తర్వాత శివోదకము విష్ణుదూకము అను వాదము లేల ఉదకము ఎవరిదైనా వాడుకొని పోవుడని సూచన చేయుదురు.
అంతా విష్ణు భక్తులు ఒక విష్ణు భక్తునికి విష్ణు నామాలు దిద్ది పాతాళ గంగ వద్ద కూర్చోబెడతారు. ఉదకము వారి స్వాధీనము కానందువల్ల విష్ణు భక్తుణ్ణి లేపి శివభక్తుని కొనకు శరీరం అంతటా విభూది వర్తమును దిద్ది పాతాళ గంగలో కూర్చోబెడతారు. అంతటా ఆ నీరు కలవెలలాడి ఓంకార శబ్దము జనించును. నది తీరాలు సముద్రాలు ఉప్పొంగి ఒక్క జాము కాలములో అండపిండ బ్రహ్మాండమందలి సమస్త జలము మానవుల శరీరమందలి రక్తము ఇంకిపోవును. నా భక్తులు వత్తుల్లై నిలబడతారు. అంతటా 32 నాదములు ఉద్భవించును. సూర్యచంద్రులు గతులు తప్పెరు. భూమి గిరగిరా తిరుగును. తలకిందులై పోవును. సమాధి పగిలి రక్తము వచ్చును. నా భక్తులకు పంచాననము వారు సమాధి వద్ద ప్రాణములు విడుచుట మంచిదని బయలుదేరుతారు. అమావాస్య నాడైన చంద్రోదయము వలన అనేక విరక్తులు కలుగును. సాహసులు వీరకాశలను గట్టి నా మఠముకు వస్తారు. 7 గడిమలకు అల్లుకున్న ఆరెదొండ తీగ వలన నా మఠమునందెడు రోజులు పూజలు నిలిచిపోవును. కొందరు భక్తులు సాహసించి తీగను ఖండించి మఠములోనికి వస్తారు. మఠమున 1,11,000 గండ కత్తెరలతో మెడలు కత్తిరించుకొని మృతి చెందుతారు. రామదాసు రాజ్యం చూచెను. కావేరి గట్టు దప్పెను. పట్టణాలు నశించెను. దొమ్మరులు దొరలయ్యరు. నా భక్తులు ధర్మమును వెదజల్లెరు. నా నామము అంగటి అందు అమ్మబడెను. ఊరికొక గురువు అవతరించెను. నన్ను అలాగే కాలజ్ఞానాన్ని పూజించిన వారు సుఖపడతారు అని బ్రహ్మంగారు అన్నాజయ్యకు కాలజ్ఞానం గురించి వివరించాడు. సో దీంతో అన్నాజయ్యకు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పింది పూర్తయింది. బ్రహ్మంగారు మొదట అచ్చమ్మకి కాలజ్ఞానం చెప్పారు. ఆ తర్వాత అన్నాజయ్య అనే వ్యక్తికి కాలజ్ఞానం చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మంగారు తురకలైన ఒక నవాబుకు కూడా కాలజ్ఞానం చెప్పారు. అయితే నవాబుకు చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, ఒక ఈత చెట్టు రాత్రిపూట నేలపైన పడి పగటిపూట ఆకాశానికి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత శుద్ధ త్రయోదశి నాడు ఈ ఈత చెట్టు పడిపోతుంది. దానితో దేశమంతటా కరువులు సంభవిస్తాయి. ఆ తర్వాత ఈ కలియుగంలో 5977వ సంవత్సరంలో దాతనామ సంవత్సరమునందు మార్గశిరం మాసము నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసము మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, గుత్తి, తాడిపత్రి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంబం, మార్కాపురం, కంచి, చిన్నపట్నం, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. అరికాలి మంట తలకెక్కి ప్రజలు బాధతో అరిచి మరీ చనిపోతారు. అన్ని కులముల వారు మేక కసరును తింటారు. ఆచారాలు నశిస్తాయి. అనాచారము పెచ్చు పెరిగిపోతుంది. వావి వరుసలు తారతమ్యాలు మంట కలిసిపోతాయి. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది. కామ క్రోధములు మితిమీరిపోతాయి. ధర్మము నశించిపోతుంది. మీ గ్రామమందు ఒక చిత్రము జరుగుతుంది. అచ్చమ్మగారి వంశమునందు ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ మీ గ్రామము అన్నారు కదా, నవాబు యొక్క గ్రామంలో ఒక చిత్రం జరుగుతుంది అని అర్థం. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి, కాలజ్ఞానమును పూడ్చిన పాతరపై మొలచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయలే వచ్చుటకు ముందు చేమంతులు పూయును. బనగానపల్లె జుర్రెరు పొంగి మూడొంతులు నాశనమైపోతుంది. నవాబు పరిపాలన నశించిపోతుంది. ఆదాయం కూడా తగ్గిపోతుంది. అచ్చమ్మగారు కట్టించిన మఠములో శివలింగానికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగుతాయని బ్రహ్మంగారు నవాబు గారికి కాలజ్ఞానంలో చెప్పారు. అయితే ఇంతటితోని బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ ముగ్గురికి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఎంతమందికి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు అనే విషయాలు మనం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈ ఫ్యూచర్ గురించి చెప్పేది ఎవరిని భయపెట్టడానికి కోసం కాదు, కేవలం అందరూ జాగ్రత్త పడతారని, కేవలం ధర్మాన్ని పాటిస్తారని మాత్రమే నేను ఈ కాలజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కూడా ఈ కాలజ్ఞానంలో చాలా అర్థం కాని విషయాలు ఉంటాయి, కానీ కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా సరే నేను తర్వాతి వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ గురించి నిజమైందా కాలేదా, ఒకవేళ నిజమైతే ఏ విధంగా అయింది అనేది ప్రూఫ్స్తో సహా చెప్తాను. ఒకవేళ నిజం కాకపోతే ఒకవేళ ఎప్పుడు జరుగుతుంది అని చెప్తాను. లేకపోతే ఇప్పటి వరకు నిజం కాలేదు, తర్వాత జరిగే అవకాశం ఉంది అని చెప్తాను. సో ఈ వీడియోలో బ్రహ్మంగారు ముగ్గురికి కాలజ్ఞానం చెప్పడం మనం తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో ఇంకా ఎంతమందికి కాలజ్ఞానం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సో అంతవరకు నా నెక్స్ట్ వీడియో మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెట్టుకుంటే నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా నేను చెప్పే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం గురించి తెలుసుకోవచ్చు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.